ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిదేవు దేవ, సర్వాంతర్యామి అయిన తండ్రి, స్తుతులకు పాత్రుడా, వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సన్నిధిలో సాగిపడుతున్నాం. ఎన్నిక లేని మా దేవుని బ్రతుకులను ప్రేమించినారు. మరి యొక్క ప్రభు దినమును చూడగలిగే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారయ్యా. దేవా, మేము లోకంలో గొప్పవాటిని వెతికేవారం కానీ, దేవా, మేము వెళ్ళే ప్రతి స్థలంలోనూ దోపుడు సొమ్ము దొరికినట్లుగా మా ప్రాణమును దక్కించి, దేవా, నీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చిన నీ దయ కొరకని కొందరములు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన ధన్యతను ఆధారం చేసుకొని ప్రభా, నీ దినం నీ సన్నిధిలో మేము సమకూర్చబడే దినం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయమని మనవి చేసుకుంటున్నాం. నీ మందిరం చుట్టూ అగ్ని ప్రాకారం నుంచి మనం మనవి చేసుకుంటున్నాం. ఈ మట్టి ఘట్టములను ప్రభా నీ వాక్యం చేత పురికొల్పి ఆరాధించే కృపను పొందేందుకు సిద్ధపరచమని మనవి చేసుకుంటున్నాం. తండ్రి, మరొకసారి ప్రభా దాసుని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్నటి దినాన ప్రభా పరిచర్య అంతట్లో నీ ఆత్మ అభిషేకం ద్వారా బలపరిచి వాడుకుని నీ కృప కొరకని కొందనములు. మరి దినం ప్రభా నీ బిడ్డలు ఆరాధించవలసిన సమయం కొరకును నీ వైపు చూస్తున్నాం. కనికరించం దేవా, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని నీ వాక్యం సెలవిస్తుండగా అట్టి లేఖన భాగములకు పురికొల్పును మేము పొందేందుకు దాసుని నీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకోనండి. ప్రభా, మీరు పంపిన వానికి కొలతలేని ఆత్మనిచ్చే దేవుడు కనుక అట్టి ఆత్మచేతని దాసు నింపి భద్రపరిచి వాడుకోమని నీ కృపను కోరుకుంటున్నాం. మరొకసారి ప్రభా, నన్ను మమ్మల్ని నీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటున్నాం. మిరగలిగే చెవులను, గ్రహించగలిగే ఆత్మను మీరు మాకు అనుగ్రహించి పెట్టండి. సమకూర్చబడిన మా ప్రియులను బట్టి కొన్నాళ్ళు ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో సన్నిధికి తోడుకొని రమ్మని మనవి చేసుకుంటున్నాం. నీ మందిరం చుట్టూ అగ్ని ప్రాకారం నుంచి మనం కృపను కోరుకుంటూ మరొకసారి నీ దాసుని నీ కృపగల హస్తాలకు నీ బాహువుల క్రిందకు అప్పగించుకుంటూ బలపరిచి వాడుకోమని మా ప్రభుని ప్రియరక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఆరాధనలో ప్రవేశించకముందు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి 34వ కీర్తన అంతా మార్చి చదువుదామండి. 34వ కీర్తన ఇదే బాగుంది, అది దగ్గర 34వ కీర్తన మనం మార్చి చదువుదామండి. 34th సామ్ 34 అండి. కొంచెం ఫ్యాన్ తగ్గిస్తాం, తీసేసినా పర్వాలేదు. అయితే బాగా ఓన్లీ 1 పెట్టు. ముప్పై 34 అండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. దాన్ని బట్టి నేను అతిశయించున్నాను, నేను దాని మీద సంతోషం. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మన ఏకముగా కూడి ఆయన నామమును గొప్పచేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో ఉండి ఆయనను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. దేవుని మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. తమడని రుచి తెలుసుకుని ఆయన ఆశ్రయించిన నరుడుదని. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఆకలిగను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. బతగ్గోరుడు వాడెవడైనా ఉన్నాడా? అనేక దినములు బతగ్గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కవటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును. చేయటమాని మేలు చేయము, సమాధానం వెతుకును. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. స్కేల్ చేయవారి జ్ఞాపకమును భూమి మీద కొట్టి ఉండి వేటుకై యెహోవా సన్నిధి వారి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో ఉండి వారిని విడిపించును.
నిన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో ఉండి యెహోవా వారిని విడిపించును. అన్నింటినీ కాపాడును, ఒకటైనను విరిగిపోదు. చెడుతనం భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. అతని సేవకుల ప్రాణం విమోచించు వచ్చిన వారిలో ఎవరినో అపరాధులుగా ఎంచబడరు. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, మీ నామను బట్టి వందనాలు. క్రీస్తు యేసు ప్రభువా, మీ యొక్క బిడ్డలంగా ఈ యొక్క ఆదివారం, ఈరోజు 16వ తేదీ, మరి 3వ ఆదివారం సెప్టెంబర్ నెల 2024 అరకు వ్యాలీలో ప్రభువా, మరి ఈ యొక్క ఎర్మోన్ ప్రార్థన మందిరంలో ఈ యొక్క శేషాన్ని మీరు ఉంచినారు. మీ యొక్క ప్రతిష్ఠిత ప్రదేశం, భక్తులు ప్రభువా, మా ముందు అపోస్తులు వాళ్ళు ప్రార్థించి ప్రతిష్ఠించిన స్థలంలో ఈ విధంగా మేము కూడుకున్న ధన్యత గత 40 ఏళ్ల నుంచి మాకు దయచేసినారు. ఎంతో వందనాలు ప్రభా. మరి పరిశుద్ధులు, విశ్వాసులు, మరి భక్తులు కొనియాడరి కీర్తించిరి గాన ప్రతిగానములతో, వాయిద్యాలతో, గాత్రములతో ఎంతో వందనాలు. నిన్నటి దినం ముందు ప్రభా మీ నమ్మకత్వాన్ని చూపించినారు. యవనస్తుల మధ్యలో విత్తబడిన వాక్యం నీరు గట్టి పల్లింపజేసి, ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించినారో, ఎవరైతే కొన్ని తీర్మానాలు హృదయంలో చేసుకున్నారో వాళ్ళందరినీ మీరు కాచి కాపాడి భద్రపరచండి. గుడారంలో విస్తరించబడి సేవా పరిచయ అనేక బ్రాంచెస్ ఓపెన్ అయ్యి ఈ చుట్టూ కొండ ప్రదేశంలో ప్రభా మీ నామం ఎంతో ఘనపరచబడి ప్రభా అనేక మంది మీ నామను అంగీకరించగలిగినట్లుగా ప్రభా, మరి ఈ యొక్క సంఘాన్ని అంత్యోక్య వల్లే మీరు వాడుకున్నామని వేడుకొంచు. అయోగ్యని పాపిని నన్ను కూడా క్షమించి మీ రక్తంతో గడిగి ప్రతి అపవిత్రత, ప్రతి అయోగ్యత, ప్రతి ప్రభా మరి అపరాధం, దోషము ప్రభా మీరు తీసేసి మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తుండగా మీరే కడిగి పవిత్రపరిచి యోగ్యునిగా చేయమని ప్రభా, మరి పరిశుద్ధాత్మ దేవ మీ అభిషేకం దయచేసి తండ్రి అయిన దేవ మీ యొక్క కుమారుడైన క్రీస్తు నామం ఎంతో భయపరిచినట్లుగా సెలవు చాట్ల మమ్మల్ని మరుగు చేయమని ప్రతి ఒక్కరూ స్తుతించి ఆరాధించగలిగినట్లుగా ప్రభా, మా జిహ్వా ఫలములు మీకు సమర్పించగలిగినట్లుగా మాకు సహాయం చేయమని ఈ యొక్క రోజంతా మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచమని, రావాల్సిన వారిని ఇంకా సకాలంలో తీసుకొని రమ్మని ఎంతో వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సో మనకు ఈ యొక్క 34వ దావీదు కీర్తన మనకు తెలుగులో అయితే పైన ఒకటి రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అని ఉంది. వెనకల సరిగా వినపడడం లేదన్నారు, కొంచెం వాల్యూమ్ పెంచు బాబు. వినపడుతుంది బ్రదర్ బాగా? ఓకే, రైట్. కాబట్టి మరి ఇక్కడ అబీమెలెకు అంటే యాక్చువల్గా ఆయన ఆకీష్ రాజు అన్నమాట, మరో పేరు అది. రైట్. దావీదుకు ఎంతో ధనవంతుడో మరి అన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకు. ధనవంతులకు జనరల్గా కష్టాలు రావు కదా, డబ్బు మస్తుంటే కష్టాలు అనేటివి ఉండవు అని అనుకుంటారు. దావీదు చాలా ధనవంతుడు, కానీ ఆయనకు చాలా కష్టాలు వచ్చినాయి. అట్లాంటి కష్టాలు ఎవరికి రావు. సొంత భార్యే వెళ్ళిపోరా బాబు ఇంట్లోంచి అనింది. సరే పోతే పోయింది, మా మామ రాజే కదా, పిల్లనిచ్చిన మామ, నాకేం తక్కువ అంటే రాజు కూడా అల్లుడిని చంపాలనుకుంటుండు. అట్లాంటి అత్తమ్మ అట్లా మామలు ఎవరు ఉండరు ప్రపంచంలో. సరే పోతే పోయింది అనుకుంటే సొంత ఫ్రెండు బామ్మడిది అంటే భార్య తమ్ముడు, ఈయన జాన్ జిగిరి దోస్త్ అన్నమాట. ఎవరు ఆయన? యోనాతాను. అతను కూడా అరే సారీ రాబాయి, నీ వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు అన్నాడు మామ. సో మామ వెళ్ళగొట్టినాడు, భార్య వెళ్ళగొట్టిండు. యోనాతాను అతమైంది అంతవరకు బాగా తిని తాగినాడు, వద్దురాబాయి నీ ఫ్రెండ్షిప్ అన్నాడు. సరే అయిపోయిందంటే సొంత కొడుకు అబ్షాలోం రాజు సింహాసనాన్ని లాగేయాలనుకున్నాడు. అనుకుని కొంతమందిని పోగు చేసి ఇంకిలాబ్ జిందాబాద్ డేవిడ్ గెట్ అవుట్ అని ప్లకార్డ్స్ పెట్టుకొని ప్రదర్శన చేసినాడు. సో రాజు అడవుల పాలైనాడు. సో కొడుకు వద్దనే, భార్య వద్దనే, మామ వద్దనే, బామ్మర్ది వద్దనే, అర్థమైందా? ఇంకొక కూతురును
చెరిపేసినాడు. ఇంకా సరే యోవాబు సైన్యాధిపతి ఏమైనా సపోర్ట్ చేస్తాడంటే ఆ యోవాబు సైన్యాధిపతి కూడా, యోవాబు కాదు అబ్నేరు సైన్యాధిపతి కూడా మరి అతను కూడా ఈయనకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి మరి కొండ కోన వంక వాగు ఈ యొక్క అరకు వ్యాలీ అంతా తిరుగుతుండనమాట దావీదు. సో దావీదుకు వచ్చిన కష్టాలు ఈ భూలోకంలో ఎవరికి రావనుకుంటా. మరి ఆయన రాజు, అర్థమైన గొల్యాతుని చంపినాడు. ఎవడైతే గొల్యాతుని చంపుతాడో నా ఆస్తిలో సగభాగం ఇచ్చి కూతుర్నిచ్చి నేను రాజు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని దండోరా వేసినాడు, టంటడన్ అని అంతా. సో దావీదు గొల్యాతుని చంపినాడు. చంపితే అర్ధ భాగం రాజ్యం ఇచ్చినాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేసినాడు. రాజు అల్లుడు అంటే ఎట్లుంటుంది అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అల్లుడు అంటే ఎట్లుంటుంది అర్థమైందా? చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది, అర్థమైందా? అది రైట్. అట్లా మరి అన్నీ పోగొట్టినాడు. పోగొట్టిన తర్వాత చాలా కష్టాలు వచ్చేసినాయి దావీదుకు, అర్థమైందా? అది ఇది దావీదు ఏమీ రాజు కావాలని ఎప్పుడు అడగలే. దావీదు ఎప్పుడు అడగలే నన్ను రాజు చేయని అడగలే, రైట్. ఏదో గొర్రెల కాపరి ఎక్కడో అడుగుల్లో గొర్రెలు మేసుకుంటా ఏదో ఒక చిన్న తంబురు లాంటిది ఒక వైరు కట్టుకొని యెహోవాను గానము అని పాడుకుంటూ ఉన్నాడు, రైట్. సమూయేలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినాడు. అయ్యా నీ కొడుకులందరినీ పిలిపించు అన్నాడు. వరుసగా పిలిపించినాడు, రైట్. 7 మంది కొడుకులను లైన్గా పిలిస్తే వీడు వద్దు వీడు వద్దు వీడు వద్దు వీడు వద్దు అన్నాడు దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు సార్, ఒకడు వేస్ట్ గాడు, వాడు చిన్నోడు పొట్టిగా ఉంటాడు, వాడు ఎక్కడో అడవిలో ఉంటాడు, పిచ్చోడు, చదువుకోలే, గొర్రెలు కాస్తున్నాడంటే అని పిలిపించాను. అంటేనే మరి అందరు ఎత్తుక్కుంటావే సేవకుడు సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడు, వద్దురా పోయి గొర్రెలు చాలా ఉన్నాయి నేను కాసుకోవాలంటే, లేదు అర్ధగంటకు రా మీ నాన్న రమ్మంటున్నాడు. అంటే నేను రమ్మంటే సరే అని చెప్పి ఒక 5 HP మోటార్ పెట్టి సార్కు స్నానం చేసి, ఎందుకంటే అడుగులో ఉంటాడు కదా, అంత చింపిరి జుట్టు అంత క్రాప్ కట్ చేసి కొత్త డ్రెస్ వేసి చక్కగా తయారు చేసి, సార్ ఈయనే సార్ మా లాస్ట్ కొడుకు అంటే, అప్పుడు దేవుడు ఫస్ట్ మొట్టమొదట పెద్దోడిని పిలిచినప్పుడు వాడు మంచిగా అర్థమైంది 8 ప్యాక్ 6 ప్యాక్ అన్నమాట పెద్ద కొడుకు. సమూయేలు అనుకున్నాడు, వీడురా రాజు అంటే డిస్క్వాలిఫైడ్ గెట్ అవుట్ అని. దేవుడు ఎవరిని ఒప్పుకోలే. ఈయన పొట్టిగా ఉంటాడు ఎర్రగా, అసలు అర్థమైందా? నేను అరే బాబు నేను ఈయన అభిషేకించిన, ఈయన నా రాజు, ఆయన పైన తైలం వేసి అభిషేకించు, ప్రార్థన చేయి, వెళ్ళిపో అని చెప్తాడు సమూయేలుకు అస్సలు ఇష్టం లేదు, అర్థమైందా? సో దావీదుని అభిషేకించి రాజుగా చేసి, కాబట్టి దావీదు ఎప్పుడన్నా కోరినాడా రాజు గమ్మని? కోరలేదు. మరి తీరా రాజు అయిన తర్వాత అంత వైభోగం అనుభవించిన తర్వాత అడవుల పాలైనాడు. అందుకనే ప్రతిసారి ఇంకా సౌలు మరి మొట్టమొదటి రాజైనా మంచి రాజు కాదు సౌలు, కుళ్ళిపోతాడు అనమాట. ఒకడు పైకి వస్తుంటే మొట్టమొదట గొల్యాతుని చంపినప్పుడు స్త్రీలు ఏమని పాడినారు? దావీదు 10,000 కొలది అంటే అల్లుడు గ్రేట్, రాజు వేస్ట్ అన్నారు అనమాట ఇండైరెక్ట్గా, అర్థమైందా? ఇంకా సౌలు కోపం వచ్చింది, అమ్మ అల్లుడిని పోగొడుతున్నారు, ముందుకు నన్ను లేపేస్తారు జనాలు, అందుకని వీడిని లేపేయాలనుకుండు, అర్థమైంది? అంతా అప్పుడున్న పాలిటిక్సే ఇప్పుడు కూడా, అర్థమైంది? అది రైట్. కాబట్టి మరి అనుకొని ఇంకా కచ్చబెట్టినాడు అనమాట. రాజు తలుసుకుంటే ఏముంది, కాబట్టి ఎంటబడుతున్నాడు రాజు. కొండ కోన వంక వాగు నదులు గుహలు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఒక పని చేసిండు, మనం కూడా ఒక్కోసారి అట్లే చేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు ఏం దేవుడబ్బా ఏం ప్రార్థనలు, అస్సలు దేవుడు వింటనే లేడు, వద్దు తీయబ్బా అని చెప్పి మన సొంతంగా మనం ఆలోచిస్తాం కదా. అట్లనే దావీదు ఒక స్కీమ్ వేసినాడు. ఏమని వేసినాడు అర్థమైందా? దావీదుకు ఆ రోజుల్లో మ్యాథమెటిక్స్ బాగా తెలుసు అనుకుంటా, అర్థమైందా? రైట్. X = Y, Y = Z, therefore
x=z అని అనుకున్నాడు. ఈక్వేషన్ వేసి బాగుంది అనుకొని మా శత్రువు ఎవడు, రైట్, ఈ యొక్క ఫిలిస్తీన్ల రాజు ఆకీషు. నా శత్రువుడు సౌలు. కాబట్టి ఏం చేయాలా, వీని నేను స్నేహం చేసుకొని వానికి అంతా ఎక్కించి ఫుల్గా పంపు కొట్టి, అర్థమైందా అన్నా నీకు నేను సపోర్ట్ అన్నా, అరే నువ్వు గొల్యాతుని చెప్పిన అన్నా చరిత్ర అన్నా మర్చిపో, ఎప్పుడు ఇట్లే ఉంటామ్మా, అప్పుడు ఏదో అందరంటే నేను చంపి పడేసిన, అది కూడా ఏమో లక్కీ, ఒడిశాలో కొడితే ఆడు ఇక్కడ తగిలింది, ఆడు వేస్ట్ కాడు, అర్థమైందా, ఆడు పడిపోయినాడు కింద, దానికి నేను బాధ్యుడిని కాదన్నా, చంపిదేమో నేను అన్నారు కానీ రాయి ఎటో వేసినా అది అటు పోయింది అంటేనే కరెక్ట్ రా నువ్వు అనుకొని ఆకేష్ రాజు కూడా ప్లాన్ వేసుకుండు, మా మామకు శత్రువు వీడు, నాకు శత్రువు మా మామ, సో నేను పోయి వీనితో ఫ్రెండ్షిప్ చేసి ఎక్కిస్తే వీడు వాని జోలికి వస్తే నేనే వెనకలుండి సపోర్ట్ ఇస్తా, కానీ రా కానీ ఏయ్ అంట, అంతే ఆడేసేస్తాడు, నాకు పేరు రాదు, అర్థమైంది, దావీదు వెనకలు ఉంటాడు, అన్నీ మొత్తం స్కీమ్ వేసుకొని, అర్థమైంది. సో ఆ దేశాల్లో ఎంట్రీ కొట్టేసిండు, కొడుతున్న అక్కడ సేవకులు పట్టుకున్నారు ఈయన్ను. అప్పటికి వేషం మార్చేసినాడు దావీదు, మొత్తం హిప్పి జుట్టు పెంచినాడు, అర్థమైందా, అంత వేసేసుకొని ఎవరో అనుకొని వెళ్ళిపోయినాడు. సో వాళ్ళు జనరల్గా బార్డర్ దాటుతూనే పట్టుకుంటారు కదా సైనికులు, పట్టుకున్న తర్వాత మరి ఆకీష్ రాజు దగ్గర తీసుకెళ్ళాడు. దాంట్లో ఒకడు ఏం చేసినాడంటే, సార్ వీడు ఎవడో కాదు సార్, మన గొల్యాతును చంపినోడే అని చెప్పేసినాడు. ఇంకా రాజుకు భయం వేసింది, దావీదుకు, అమ్మ వీడు చంపుతాడు నన్ను అనుకొని, ఇంకా మనోడు రంగులు మార్చే రంగారెడ్డి కదా, అర్థమైందా, వెంటనే రంగు మార్చేసింది, ఏదో అంత ఎంగిలంతా వేసుకుంటా గడ్డం పైన పిచ్చి గీతలు కాసుకుంటా, ఏం పేరు నీ పేరు అంటే అనేవాడు, వీడు పిచ్చోడురా అని. రాజు ఏమన్నాడు, ఏందిరా పిచ్చోడిని తీసుకొచ్చినావు నా రాజ్యానికి, ఎల్లగొట్టే అన్నాడు. లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభా కాపాడు ప్రభా అని, పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటే, ప్రభా వేస్ట్ గారిని ప్రభా, సారీ ప్రభా, తప్పైద్దు ప్రభా అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట దావీదు, అర్థమైంది. అప్పుడు వాళ్ళు అన్నారు, వెళ్ళిపో, రావద్దు, వెళ్ళిపో అంటే పరిగెత్తుకుంటా వచ్చి అదుల్లాం గుహలోకి వెళ్ళాడు. ఇక్కడ గుహలు చాలా ఉన్నాయి. గుహలు ఎట్లుంటాయి తెలుసా, చల్లగా ఉంటాయి, నీళ్ళు మంచిగా ప్రవహిస్తూ ఉంటుంది, ఫుల్ ఏసీ, అర్థమైంది, న్యాచురల్ ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అదుల్లాం గుహలోకి వెళ్తే ఈ కోయోళ్ళందరూ, మీ కోయోళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆ కోయోళ్ళు పిల్లలందరూ చేరిండ్రు ఆయన చుట్టూ. ఇంకా కోయోళ్ళు ఏం చేసినారు, అరే నా దావీదు రాజు అని చెప్పి అందరు గుర్తించితే, ఒకరోజు జింక మాంసం, ఒకరోజు దుప్పి మాంసం, ఒకరోజు కొండగొర్రె మాంసం, ఒకరోజు నెమలి మాంసం, ఒకరోజు కుందేలు మాంసం, సార్కు రోజు 7 స్టార్ 8 స్టార్ ట్రీట్మెంట్, ఫుల్గా రకరకాలు మస్తు తిని అప్పుడు తన దేవుణ్ణి గుర్తుంచుకున్నాడు, అర్థమైందా, అది. కాబట్టి దీనికి మీకు రెఫరెన్స్ కావాలంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు, రైట్, మొదటి సమూయేలు గ్రంథం, రైట్, మొదటి సమూయేలు 15వ అధ్యాయం, 12వ అధ్యాయము, మొదటి సమూయేలు, రైట్, ఒక్క నిమిషం అండి చెప్తున్నా, ఒక్క నిమిషం, 2వ సమూయేలు అనుకుంటా, ఒక్క నిమిషం, రైట్, 2వ సమూయేలు, రైట్, మొదటి సమూయేలు 21, సారీ అండి క్షమించండి, 21 నేను చదువుతున్నా చూడు, రైట్, 10వ వచనం. అంతటి దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చినాడు. అతనే అబీమెలెకు అన్నమాట. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఈ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గానపతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురాజైన ఆకీషుకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద
కారణించుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్ద వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయువాటు మీని ఎందుకు తీసుకొని వచ్చితిరి? వీడు నా నగరిలోకి రాతగునా అని తన సేవకులతో అనెను. 1 సమూయేలు 22వ అధ్యాయం 1వ వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాను. రైట్, అది ఓకే. అట్లా కాబట్టి ఇంకా దావీదు చాలా నువ్వు యేసుప్రభు బిడ్డయే, అర్థమైందా? నువ్వు యేసుప్రభు నమ్ముకొని సొంత ప్లాన్స్ పెట్టినావు అనుకో, సొంతంగా ఆలోచించి నువ్వు ఏదో చేయాలనుకుంటే దేవుడు బాగా దెబ్బ కొడతాడు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వేరే వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో భర్త, నువ్వు రాజువు, నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటే ఆ శాపము నీ భార్యకు నీ పిల్లలకు వస్తుంది. అట్లే భార్య భర్తకు తెలియకుండా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఆ శాపము భర్తకు పిల్లలకు వస్తుంది. అంత మాత్రంగా అది నీ సంఘానికి కూడా వస్తుంది. ఇక్కడ దావీదు ఏం చేసినాడంటే, రైట్, ఆకలి అయిపోతూ ఉంది, కొండ కోన వాన వంక అంతా తిరుగుతున్నాడు, చాలా ఇంకా బార్డర్ దగ్గరకు వచ్చేసిండు. రైట్, సో ఫిలిస్తీన్ల బార్డర్ వచ్చేసినాడు. అక్కడ ఒక మన దేవుని యొక్క మందసం, అక్కడ యాజకుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి, అరే యాజకుడా, చాలా ఆకలి అవుతుందిరా బాబు, నాకేమన్నా ఉంటే పెట్టవాలంటే, సార్ ఏం లేదు సార్, సముఖపు రొట్టెలు ఉన్నాయంటాడు. సముఖపు రొట్టెలు అంటే బల్ల మీద ఉంచే రొట్టెలు అన్నమాట. రైట్, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. పరిశుద్ధ స్థలములో మూడు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకవైపు సముఖపు రొట్టెలు, ఒకవైపు మరి క్యాండిల్ స్టిక్ దీపస్తంభము, మధ్యలో బలిపీఠం ఉంటుంది. అది మామూలుగా. వెనకల అతి పరిశుద్ధ స్థలం, దాంట్లో మందసం ఉంటుంది. సో ఈయన యూదుడు, యూదులో ఇతను యూదా గోత్రమోడు కాబట్టి దేవాలయంలోకి వెళ్ళకూడదు, లేవీలే వెళ్ళాలి. సో ఇక్కడ అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఎవరిని? అక్కడున్న రాజును. అతని పేరు యాజకుడిని, అతని పేరు అహీమెలకు. ఈ రాజు పేరు అభిమెలకు, ఇది వేరు. అహీమెలకు దగ్గరికి పోతే, సార్ మరి సముఖపు రొట్టెలు ఉన్నాయి సార్, అవి తినకూడదంటే, పర్వాలేదు, నేను ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నా, ఏం పాపం లేదు నా దగ్గర, అరే ఇచ్చేరా బాస్ అని చెప్పి రొట్టెలు తినేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఒక తప్పు చేస్తే నెక్స్ట్ ఇంకొక తప్పు చేస్తాం, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేస్తాం. అర్థమైందా? అది అని, బాబు ఎవరికి చెప్పొద్దు, వాడు కనుక్కుంటాడు, నువ్వు దావీదు కదా అని చెప్పు అన్నాడు. అదే సార్, నువ్వు అంత గిడ్డం పెంచినావు కదా, నాకు అర్థమైంది నువ్వు దావీదు అంటే, పర్వాలేదు, ఓ పని చేయరా, ఆయుధం ఏం లేదు, కత్తి ఇరాదు అని అడుగుతాడు. సార్ కత్తి గిత్తి ఏం లాగా, నువ్వు ఒకసారి గొల్యాతుని చంపినావు కదా, ఆ కత్తి ఇక్కడే ఉంది సార్ అంటే, అరే ఇచ్చేరా బాబు అని చెప్పి ఆ కత్తి తీసుకుంటాడు, లోపల పెట్టుకుంటాడు. అర్థమైందా? అది అన్ని దొంగ వేషాలు అనమాట. ఇదంతా ఎవరు వింటాడంటే, సౌలు గొర్రెల కాపురుల అధిపతి ఒకడు ఉన్నాడు, అక్కడ ఉంది చూడండి, వాని పేరు దోయగు, 21:7. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ ఉండెను, యెహోవా సన్నిధి ఉండెను, అతని పేరు దోయగు. వీడు వింటాడు. విని మళ్ళీ ఆ రోజుల్లో మనకు తెలియదు ఎట్లా ఇన్ఫర్మేషన్ పోతుందో, సౌలుకు పంపించేసిండు, సార్ ఇక్కడ దావీదు బార్డర్లోకి వచ్చినాడు అని. అప్పుడు అరే ఎవరి దగ్గరకు వచ్చినాడు అంటే, మనోడు సపోర్ట్ చేసిండు సార్. ఎవరు? యాజకుడు. పాపం సౌలు సేవకులను పంపించి యాజకుని యొక్క కుటుంబాన్ని, రైట్, దగ్గర 80 మందిని చంపించినాడు. నువ్వు చేసే తప్పును బట్టి ఎవడు నష్టపోయినాడు? ఇంకొకడు నష్టపోయాడు. కాబట్టి నువ్వు విశ్వాస అయితే దేవుని మార్గాలను వక్రీకరించి నువ్వు సొంతంగా డెసిషన్ తీసుకొని దేవుని పద్ధతులకు విరుద్ధంగా పోతే నీకు నష్టము, నీ వలన వేరే వాళ్ళకు నష్టం జరుగుతుంది. అర్థమైందా? అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం జీవితంలో. ఎప్పుడు యెహోవాను తప్ప వేరే వాళ్ళని ఆశ్రయించకూడదు, చాలా తప్పది. శత్రువుల సంగతి నీకెందుకు? శత్రువులను గురించి మనం వ్యసన పడకూడదు. ఉంటారు శత్రువులు. ఇప్పుడు చూడండి, ఈ 34వ దావీదు కీర్తనలో, రైట్, 34వ దావీదు కీర్తనలో కొన్ని మనకు మాటలు కనపడతాయి. ఏం మాటలు కనపడినాయి?
చూడండి ఏ మాటలు కనపడినాయంటే, మీరు చూస్తే భయము, శ్రమలు, ఆపదలు, అపాయము, లేమి, ఆకలి. నువ్వు విశ్వాస అయినంత మాత్రాన నీకేం 7 స్టార్ 8 స్టార్ ట్రీట్మెంట్ ఉండదు. సుఖభోగాలతో తొలతొగుతూ హంసతూలికా తల్పంపై పండుకుంటూ హాయిగా ఉంటుంది రక్షణ పొందితే. గ్యారంటీ బైబిల్ ఏమి ఇయ్యదు. నీకు నాకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, రైట్? మరి భయాలు ఉంటాయి, లేమిలు ఉంటాయి, కొదువ ఉంటుంది, శత్రువులు కూడా ఉంటారు. వీటన్నింటి గురించి మనకు భయం లేదు. వీటిని పట్టించుకోకూడదు మనం. అర్థమైందా? అది కాబట్టి ఈ దావీదు ఆ యొక్క అదుల్లాం గుహలోకి వస్తానే అర్థమైందా? అమ్మా దేవా, ఎన్ని కష్టాల్లోంచి తప్పించినావా, సారీ దేవా, తప్పైంది, ఇంకెప్పుడు అట్లా పోను, నిన్నే ఆశ్రయిస్తా. ఎంత మంచిగా ఉంది, చల్లగా ఉంది, అబ్బా ఎంత బాగుంది, అర్థమైంది అని ఆయన సంతోషపడుతూ అప్పుడు ఈ కీర్తన రాసినాడు. అర్థమైందా? అది. సో అక్కడ మన సింహ పిల్లలు కీర్ బ్యార్ అని అరుస్తూ ఉంటాయి. దావీదు అడుగుతాడు అనమాట, ఏందిరా శబ్దాలు అంటే, సార్ అవి సింహ పిల్లలు సార్ అని అడుగు. వాళ్ళు కోయోళ్ళు చెప్తారు. అవునా, అరే సింహ పిల్లలు ఏందిరా రాత్రి అంతా ఊరికి అరుస్తున్నాయంటే, సింహం అంతే సార్, 3వ ఈత 4వ ఈతలో సింహం ఇంకా వేటాడలేదు, సింహానికి శక్తి ఉండదు. కానీ మరి పిల్లలు గడ్డి తినవు కదా, ఏం తింటాయి? మాంసమే తింటాయి. మాంసం ఎవరు పెట్టాలా? తల్లి పెట్టాలా. ఎవరు వేటాడాలా? తల్లి వేటాడాలా. తల్లికి శక్తి ఉండదు కాబట్టి సింహపిల్లలు ఏమైతే ఆకలిగా ఉంటాయి. సో సింహపు మరి ఈ యొక్క అడవి రాజు సింహం పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఏమైతే ఆకలిగా ఉంటాయి. సారేమో మంచిగా జిక్క మాంసం తింటుండు బాగా కించికట్టు. అప్పుడు అనుకున్నాడు, ప్రభా సింహ పిల్లలు కూడా లేమి గలవే ఆకలిగా ఉంటాయి, ఎంత మంచిగా ఉంది ప్రభా, చాలా బాగుంది. రాజ్యం వద్దు, రాజులు వద్దు, అధికారాలు వద్దు, కోటలు వద్దు, కొండలు వద్దు, అంత పురాలు వద్దు, ఏమొద్దు, నా జీవితకాలం అంతా ఇట్లా గుహలల్లో ఉంటా, మస్తు ఉంది హాయిగా అనుకొని అప్పుడు దావీదు ఈ కీర్తన రాసినాడు. అర్థమైందా? అది. సో ఈ కీర్తనలో మనము ఫాస్ట్గా చెప్తే ఈ కీర్తనలో మనకు 5 భాగాలు ఉన్నాయి. రైట్, గబగబ చూసేద్దాం, ఇప్పటికే టైం అయిపోయింది. రైట్, మరి ఒకటి, రైట్, దేవుడు దావీదుకు ఏం చేసినాడు, దేవుడు దావీదుకు ఏం చేసినాడు. 2వ భాగంలో దావీదు దేవుడికి ఏం చేసినాడు, 2 భాగాలు. 3వ భాగంలో తన దేవుడిని గురించి ఆయన ఏమనుకుంటాడు అంటే, ఈరోజు ఉదయకాలము నువ్వు నేను వచ్చినాం, నీ దేవుడిని గురించి నువ్వేమనుకుంటావు, అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంటే, నీ దేవుడిని గురించి నువ్వు ఏం చెప్తావు, జర చెప్పరాదు, నీ దేవుడిని గురించి చెప్పండి. ఏంటమ్మా మీకు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అంటే నువ్వేం చెప్తావు, అది. సో మొట్టమొదట దేవుడు దావీదుకి ఏం చేసినాడు, 2వది దావీదు దేవునికి ఏం చేసినాడు, 3వది దావీదు తన దేవుని గురించి ఏమనుకుంటాడు, 4వది వచ్చి, రైట్, దావీదు ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యం దేవుని ముందు ఏం చెప్తాడు. నువ్వు దేవుని దగ్గరికి పోతే నీ గురించి ఏం చెప్తావు, అది కూడా ఆరాధనే. రైట్, 5వది వచ్చి తన శత్రువుల గురించి దావీదు ఏమనుకుంటాడు. ఈ 5 విషయాలు చూద్దాం. సో మొట్టమొదట మనం చూసేది ఏంటంటే, దావీదుకు దేవుడు ఏం చేసినాడు. చూడండి 4వ వచనం, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నీ జీవితంలో దేవుడు నీకు ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వలేదా, నీ ప్రార్థనలు వినలేదా, నువ్వు ప్రార్థన చేస్తే పెద్ద పోటుగానివా నువ్వు, ఏంది నీ ప్రార్థన, ఎవడు నువ్వు అసలు, నీ కథ ఏంటి, నీ కార్ఖానం ఏంది, నువ్వు చెప్తానే నువ్వు అడుగుతానే దేవుడు నీకు చేయాలా, ఏమన్నా రూల్ ఉందే, ఆయన చేసినాడు కదా. కాబట్టి దావీదు ఏమంటాడంటే, ప్రభువా నాకు నువ్వు ఉత్తరం ఇచ్చినావు. 2వది దేవుడు ఏం చేసినాడు, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి 4వ వచనం, ఆయన నన్ను తప్పించిన. రైట్, నన్ను నా జీవితంలో ఎన్నోసార్లు భయపడినా కానీ నువ్వు నన్ను తప్పించినావు. రైట్, 5వ వచనంలో నాకు భయములో చీకట్లో ఉన్నప్పుడు నాకు నువ్వు వెలుగు ఇచ్చినావు, ఒక నిరీక్షణ ఇచ్చినావు, ఒక విశ్వాసం ఇచ్చినావు, ఒక నమ్మకం ఇచ్చినావు.
అర్థమైందా? రైట్. అక్కడ 5వ వచనం రాయబడినట్టు రైట్, వారికి వెలుగు కలిగెను అని ఉంది. ఈ ఉదయకాలం ఇది కానీ నీ జీవితం నిజమైతే నువ్వు కూడా అట్లనే దేవునికి చెప్పాలి, ప్రభా నాకు ఎన్నోసార్లు నా ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చినావు, నీకు వందనాలు. ఎన్నోసార్లు నాకున్న భయాలన్నింటిలోంచి నువ్వు నన్ను తప్పించినావు, వందనాలు. మూడవది, నా జీవితంలో ఎన్నోసార్లు చీకటి సమయాలు ఉన్నాయి, అర్థం కాని సమయాలు ఉన్నాయి, వాటన్నిటిలో నాకు వెలుగు దయచేసినావు. రైట్. తర్వాత 5వ వచనం, నీ వైపు చూసినప్పుడల్లా నేను ఎప్పుడు సిగ్గుపడలే. అర్థమైంది? వారి ముఖము ఏముంది? లజ్జింపలేదని ఉంది. సిగ్గుపడలే నేను. నీ జీవితంలో దేవుని వైపు నువ్వు చూసినప్పుడు తర్వాత నీ జీవితము దేవుడు తప్పకుండా సిగ్గుపడకుండా చేసి ఉంటాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి సుమా. రైట్. నేను తప్పు చేసిన ప్రభువా, నేను నీ యొక్క అభిషేకం పొందిన వాడిని, నేను రాజ్యం వదిలేసిన. మన ఇంగ్లీష్లో ఏమంటారంటే వీఆర్ గలిలియన్స్ అంటారు. అర్థమైంది? పేతురును భలే ప్రశ్న వేసినాడు ఒక ఆయన, నీవు కూడా గలిలేనువు కదా అని అడుగుతాడు. గలిలేలు అంటే ఏంటంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మన చుట్టూ దేవుడు వలయం గీసినాడు అని అర్థం. అంటే విశ్వాసులకు మరొక నిర్వచనం ఏమంటే వలయంలో ఉన్నవారము. వలయం అంటే ఏంది? రక్షణ వలయంలో ఉన్నాం అంటే గీత గీస్తాడు దేవుడు. ఈ గీతను దాటితే ట్రాన్స్గ్రెషన్ అంటారు. అర్థమైందా? అది కాబట్టి మన జీవితంలో గీతలు దాటకూడదు. సో ఈయన ఆ యొక్క ఇజ్రాయెల్ బార్డర్ను దాటి ఫిలిస్టీయుల బార్డర్లోకి వెళ్ళినాడు. ఇప్పుడు ఫిలిస్టీయులు అంటే ఇప్పుడు గాజా నాశనం అవుతుంది కదా, శాపం అన్నమాట. ఆ దేశం అప్పటి నుంచి శాపమే, ఇప్పుడు కూడా శాపమే. రైట్. అది సో ఆ దేశంలోకి అంటే అర్థం ఏంటి? లోకంలోకి వెళ్ళిపోవడం మళ్ళా. రైట్. అందుకనే దావీదు ఏమంటాడంటే రైట్, మరి నేను ఎన్నోసార్లు దాటినా కానీ నీవు నీ వైపు చూసినప్పుడు నా ముఖము సిగ్గుపడకుండా చేసినావు, వందనాలు. అంత మాత్రం కాదు, 6వ వచనం 17వ వచనంలో అక్కడ రాయబడినట్లు రైట్, అక్కడ శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించను అంటే అర్థం ఏంటి? శ్రమలు ఉన్నాయా? ఉంటాయి. కష్టాలు ఉన్నాయా? ఉంటాయి. భయాలు ఉన్నాయా? ఉంటాయి. సిగ్గుపడే సన్నివేశాలు ఉంటాయా? ఉంటాయి. శత్రువులు ఉంటారా? ఉంటారు. కానీ వాటన్నీ మనల్ని ఏం చేయవు. అందుకనే శ్రమలోనంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. రైట్. రక్షిస్తాడు. రైట్. 17వ వచనంలో కూడా ఆ మాట ఉంది. రైట్. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీ జీవితంలో అవి చేయలేదా దేవుడు? ప్రభా నాకు ఒక రాజు నన్ను ఎంటబడితే కూడా నన్ను గాచి కాపాడుతున్నావు. ఈరోజు వరకు అర్థమైందే, నాకు ఏమీ కీడు సంభవించకుండా చేసినావు. ఓ బాబు మాట్లాడద్దమ్మా. రైట్. ముందు కొంచెం చూడండి బాబు. రైట్. దాని తర్వాత 7వ వచనంలో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది. ఎన్నోసార్లు నువ్వు అపాయం నుండి దేవుడు నిన్ను కాపాడలేదా? నీకు తెలియకుండా దూతలు ఉంటారు మనకు. మన కళ్ళు చాలా ఎక్కువ కనపడదు మనకు. సైన్స్ ప్రకారం అయితే విబ్జిఆరే కనపడుతుంది. అంటే వైలెట్ రెడ్, వేరే కనపడదు. అల్ట్రావైలెట్ కనపడదు మనకు, గామా కనపడదు, ఎక్స్రే కనపడదు, కాస్మిక్ కనపడదు. ఆ కాంతి మనం చూడలేం, రాత్రిల పూట మనం చూడలేం. అదే ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంటే చూస్తాం. ఒకప్పుడు దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము కళ్ళల్లోంచి ఇన్ఫ్రారెడ్ లైట్ వచ్చేది, అట్లే యూవీ వచ్చేది, ఐఆర్ వచ్చేది, కాస్మిక్ వచ్చేది. అది ఆదాము దేన్నైనా చూడగలిగేవాడు. అర్థమైందా? ఆ రోజుల్లో టెలిస్కోప్ అవసరం లే. ఇక్కడి నుంచి చూస్తే మార్స్ కూడా కనపడేది ఆదాముకు. ఎప్పుడైతే పాపం చేసినామో మన దృష్టి చాలా లిమిటెడ్ అయిపోయింది. వైలెట్ రెడ్డే కనపడుతుంది, మనకు కనపడదు. అర్థమైందా? అది ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్కి వెళ్తాం. అర్థమైంది? గర్భిణీలు చాలామంది బేబీ ఎట్లుందో కదులుతుందో లేదో అని అర్థమైందా, మరి అల్ట్రాసౌండ్కి పోతూ అక్కడ టెస్ట్ చేస్తారు. అర్థమైందా? అది కానీ మొట్టమొదట ఆదాము హవ గర్భవతి అయినప్పుడు డాక్టర్ ఎవరు?
డాక్టర్ ఎవరు? ఆదామే చూసేవాడు అన్నీ. ఎందుకంటే ఆదాముకు లోపలివి కూడా కనపడి. ఎప్పుడైతే మనం పాపం చేసినామో మొత్తం పోయింది. ఇప్పుడు ఎక్విప్మెంట్స్ రావాల్సి వస్తుంది. అర్థమైంది? అప్పుడు మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ బ్రెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే సూపర్ ఉండేది ఆదామును దేవుడు సృష్టించినప్పుడు. మనం ఎగరాలనుకుంటే ఎగిరేవాళ్ళం ఈజీగా, గ్రావిటీకి అగెన్స్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. క్షణాలలో ఆదాము దేవుడు ఎన్నో బ్లాక్ హోల్స్ నుంచి వెళ్ళిపోయి, ఎన్నో కాన్స్టలేషన్స్ నుంచి, ఎన్నో ఆకాశ ఈ యొక్క చంద్ర సూర్య నక్షత్రాలు దాటి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఏదో తేటకు వచ్చేవాళ్ళు కొన్ని సెకండ్లలో. ఇప్పుడు మూనుకు పోవాలంటేనే ఏమేమో చేసుకొని మూను పైన అడుగుపెట్టి అడుగు పెట్టకముందే, అది దిగకముందే ఏమో ఇక్కడ కేకులు వంచుకొని కింద మీద అయిపోయి ఏమో తప్పెట్లు కొట్టి ఏమేమో చేస్తుండు. అప్పుడు ఆదాము క్షణాలలో మొత్తం బ్లాక్ హోల్ నుంచి ఇంకొక బ్లాక్ హోల్, ఒక పాల పుంత నుంచి ఇంకొక పాల పుంత నుంచి ఇంకొక పాల పుంతకు వెళ్ళిపోయేవాళ్ళు. అంత స్పీడ్ ఉండేది. అన్నీ పోయినాయి, మనకు వేస్ట్ గాళ్ళం అయిపోయినాం. అర్థమైంది? అది అందుకనే 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మనం ఎవరమో తెలుస్తుంది లోకానికి. రైట్, ఓకే, సరే, అదంతా వేరే టాపిక్. పాయింట్ ఏంటంటే దూతలు కావాలి ఉంటాయి. మనం దూతలను చూడలేము, ఎందుకంటే మనకు కనపడదు. దూతల ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాదు. అది చాలామంది దూతలు ఉంటారు మనకు. కాబట్టి దేవుడు ఎన్ని అపాయాల నుండి నన్ను కాపాడినాడు. అది రైట్. తర్వాత ఇంకోటి ఏంటి? 10వ వచనంలో ఏ మేలు కొదవలేదు, ఏమీ కొదవలేదు. సో నువ్వు విశ్వాస అయినప్పటి నుంచి దేవుడు నీకు ఏ మేలు కొదవ లేకుండా చేసినాడు, ఏమీ కొదవ లేకుండా చేసినాడు. ఇవన్నీ దావీదుకు చేసినాడు దేవుడు. కాబట్టి దావీదుకు చేసినవి అన్నీ దేవుడికి చేసినవి అన్నీ దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని? ప్రభా, నాకు ఉత్తరం ఇచ్చినావు, నా ప్రార్థనలన్నీ విన్నావు. అంత మాత్రం కాదు, నా భయములన్నింటిలో ఉండి నన్ను తప్పించినావు. అంత మాత్రం కాదు, నీ వైపు చూసినప్పుడు నాకు వెలుగు కలిగింది, నా ముఖం సిగ్గుపడలే. అంత మాత్రం కాదు, నాకు ఏ కొదవలేదు, నీ దూతలనిచ్చి రక్షించినావు. ఏమి కొదవలేదు, ఏ మేలు కొదవలేదు. రైట్. అంత మాత్రం కాదు, 20వ వచనంలో రైట్, ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును. ఎన్నోసార్లు సౌలు తరుముతుంటే పరిగెత్తి అటు దూకి ఇటు దూకి అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడ తప్పించుకున్నా కూడా ఒక్క ఎముక కూడా ఇరగలే. అర్థమైందా? అది మలేరియా రాలే, ఫ్లూ జ్వరం రాలే, అర్థమైందా? టైఫాయిడ్ రాయలే, సారికి ఏం రాలే, మస్తుగా ఉన్నాడు. ఎవరు? దావీదు. మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. కాబట్టి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చింటే, అనేక జబ్బుల నుండి నిన్ను కాపాడింటే, నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రభా, ఇన్నిసార్లు పరిగెత్తినా కూడా అసలు ఒక ఎముక కూడా విరగలే, ఎప్పుడు అనారోగ్యం పడలే, జారి కింద పడలే, సావులకు దొరకకుండా చేసినావు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇది. సో దావీదుకు దేవుడు ఏం చేసినాడు, ఇప్పుడు దావీదు దేవునికి ఏం చేసినాడు ఇవి చూద్దాం. అది రైట్. రెండోది 1వ వచనం, నేను ఎల్లప్పుడూ బిర్యానీ తింటూ ఉండున్నానుందా, పడుకొని నిద్రపోతూ ఉండున్నానుందా, ఏమనుంది? ఎప్పుడు వాట్సాప్ చూస్తాననుందే, ఏమనుంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను. అది కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, శత్రువులు ఉన్నా, మనల్ని దూషించినా, ఏం చేసినా కూడా ప్రభువా ఎందుకయ్యా నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినావు, ఏదో నేను గొర్రెలు మేపుకుంటా పిచ్చోడిని మాత్రం నేను తిరుగుతూ ఉంటే వద్దంటే నా పైన అభిషేకం పెట్టి రాజును చేసి ఇప్పుడేమో నన్ను కష్టాలు పాలు చేసినావు. ఎవడు చెప్పినాడా? నేను అడిగినా నన్ను రాజును చేయమని. భలే ఉన్నా బాబు, అసలు ఏమో నువ్వు ఏం చేస్తావు అన్నాడు ఎప్పుడన్నా? అనలే. అట్లా అర్థమైందా? ఇన్ని ఉన్నా ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు, నిత్యం ఆయన కీర్తి. కాబట్టి ఉదయకాలంలో ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా ఒకటి మాత్రం జీవితంలో మర్చిపోకూడదు. అదేంటది? ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు. రైట్. దావీదు తర్వాత మొత్తం అన్ని సంపాదించుకున్నాడు, శత్రువులన్నింటినీ కనపడకుండా చేసిండు. లొకేషన్ కూడా కనపడలేవు. తర్వాత వాళ్ళు ఎట్లా పోయినారో కూడా తెలియదు. దేవుడు అన్నీ తీసేస్తాడు. నువ్వు అనుకుంటావు నువ్వు బతికుండగానే దేవుడు అన్నీ సెట్ చేస్తాడు. నీకు ఆ నమ్మకం ఉండాలి. చూస్తాడు, కొద్ది రోజులు నిన్ను కొట్టి చూస్తాడు. అర్థమైంది? నువ్వు నిజంగా బిలీవరా, ఒరిజినలా, డూప్లికేటా అని. అర్థమైందా? చాలామంది డూప్లికేట్ బిలీవర్స్ ఉంటారు. అర్థమైందా? అది ప్రైజ్ ది లార్డ్ అంటారు, రుట్టిదే అంత దొంగలు ఉంటారు. అర్థమైందా?
అది హల్లెలూయా హూ దేవో అంటారు, ఉట్టిదే. అంతా దొంగలు ఉంటారు. అర్థమైందా? కాబట్టి నువ్వు నిజంగా ఇష్ అంటే అందరి కింద పడిపోతారు. కింద మా చెక్ నెంబర్, మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని కనపడతా ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఎందుకండి? దేవుడు డబ్బుల పైన పని చేస్తాడు. అట్లంటే కోట్లు వస్తాయి దేవునికి. దేవుడు డబ్బుల పైన పని చేయడు. అర్థమైందా? దేవుడు అస్సలు డబ్బులకు పని చేయడు. ఉట్టిది డబ్బులు నమ్ముకుంటే ఇంతే సంగతులు. కనపడవు, తర్వాత ఎతికినా కూడా కనపడదు. అర్థమైందా? అది రైట్. అది దావీదును కొట్టి చూస్తున్నాడు దేవుడు. ప్రభా ఎప్పుడు సంధిస్తా ప్రభా, నిత్యము నిన్ను కీర్తిస్తా. నువ్వు చెప్పగలవా ఈ ఉదయకాలం? చెప్పు మరి. రైట్. ఇంకోటి ఏమంటాడు? చాలామంది మనం అడుగుతాం, అరే బా ఎన్నేళ్ళైంది బ్రదర్, బా ఎప్పుడో చిన్నప్పుడు మనం స్కూల్లో చెడ్డీలు వేసుకొని ఆడుకున్నాం, బా ఇప్పుడు అంతా ముసలోళ్ళం అయిపోయినాం బ్రదర్, అరే అన్నా అరే ఓ అంటాం. అయిన తర్వాత బ్రదర్ ఏం చేస్తున్నావు, ఏంటి సంగతులు, ఏంటి సిస్టర్ ఎక్కడ ఊరు పెళ్లి చేసుకున్నాను, ఎంతమంది పిల్లలు అని అడుగుతాం కదా మనం. అరే దేవుడు ఆశ్రయించిన బ్రదర్, మావాడు ఒకడు వాషింగ్టన్లో, ఇంకోడు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో, ఇంకొక ఆమె ఇటలీ రోమ్ పోప్ పాల్ పక్కనే ఉంటాడు అని చెప్తాం. 4 బిల్డింగులు, వైజాగ్లో పెద్ద ఖాందాను, మాకు 4 మెర్సిడీస్ కార్లు, 4 బంగ్లాలు, ఆడి కార్లు, చాలామంది బ్రదర్, 10-12 మంది సర్వెంట్లు. చెప్పద్దు బ్రదర్, దేవుడు బలా ఆశ్రయించినాడు బ్రదర్, ప్రైజులు హల్లెలూయా హల్లెలూయా అంటారు. రైట్. కాబట్టి దావీదుని వచ్చి అడిగినారట. దావీదు అంత స్థిరపడిన తర్వాత దావీదుకు 7,200 టన్నుల బంగారు ఉంది. ఎంత? 7,200 టన్నులు అంటే 350 లారీలో ఇసుక నింపితే ఎంత ఉంటుందో అంత బంగారు ఉంది ఆయన దగ్గర. అంత రాజు ఇప్పుడు పుట్టలే, ఇంకా పుట్టడు కూడా. గల్ఫ్ రాజుల్లో కూడా ఎక్కువ లేదు. ఒక 2-3 కార్లు, బంగారు కార్లు ఉంటాయి వాళ్ళకు, గల్ఫ్ రాజులకు. అర్థమైందా? బెహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ షేక్స్కు 1-2 బంగారు కార్లు ఉంటాయి. కార్లని బంగారుతో, అది దాని వెయిట్ ఎంత ఉంటుంది తెలుసా? 1 టన్ను ఉంటుంది. ఒకవేళ దావీదు బంగారు కార్లు చేసుకోవాలంటే ఎన్ని చేసుకుని ఉంటాడు? 7,200 కార్లు అన్ని టన్నులు. అటువంటి వాడు పుట్టలే. అంత రాజు ఏమంటాడు తెలుసా? సారు TV 9 వాళ్ళు, తర్వాత ఈనాడు వాళ్ళు, తర్వాత మన రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు వచ్చి అడిగినారు, దావీదు మహారాజు గారు మీరు దేన్ని బట్టి గర్వపడతారు, మీకు ఇంత వస్తుంది కదా, ప్లీజ్ చెప్పండి మీ లైవ్ కవరేజ్ అంటాడు. అప్పుడు దావీదు చెప్పుకోవచ్చు చాలా. అర్థమైందా? దావీదు యొక్క కోట పైన 7 రథాలు పరిగెత్తాయి. చరిత్ర చెప్తుంది. 7 రథాలు, ఒక్కొక్క రథము దగ్గర 2 అడుగులు ఇరుస్తుంటుంది, అంటే 14 అడుగులు. అర్థమైంది? అంత పెద్ద కోట అయింది. రత్నాలు, మరులు, మాణిక్యాలు, వైఢీర్యాలు మస్తు ఉంటాయి. ఉదాహరణ, అవి ఆమె కూషు దేశస్థ రాలు లోపలికి వచ్చిందట ఆ రోజు సొలొమోను వైభోగాన్ని చూడడానికి. వచ్చినప్పుడు ఎడారిలోంచి వచ్చింది ఆమె, కింద నుంచి, అంటే ఆఫ్రికా నుంచి వచ్చింది. వచ్చి పైకి వచ్చింది. యెరూషలేంకి వచ్చిన తర్వాత ఎంట్రీ కొడుతుంది లోపలికి. ఎంట్రీ కొడితేనే వాళ్ళు ఆపేసినారు. పోవడానికి వీల్లేదు అసలు, స్త్రీలకు అసలు పోవడానికి వీల్లేదు అంటేనే అప్పుడు పర్మిషన్ తీసుకున్న తర్వాత, బాబు మళ్ళీ మా గుర్రాలు మా ఒంటెలకు నీళ్లు పెట్టాయా, పాపమాయి అలసిపోయినాయంటే సరే నీళ్లు పెట్టిండట. ఆ కుడితి నీళ్ళు దేంతో తయారు చేసినారంటే వెండితో తయారు చేసినారట. అర్థమైందా? ఆ గుర్రాలు పశువులు దాగే నీళ్ళల్లో తొట్లు దేంతో ఉన్నాయంట? వెండితో ఉన్నాయంట. అర్థమైందా? సో ఆమె వచ్చి చూసిందట. చరిత్ర చెప్తుంది, బైబిల్లో లేదు. ఏంట్రా బాబు తెల్లగా ఉన్నాయంట. మేడం అది వెండి బాణలు, అయ్యో వాము మస్తున్నాయంట. అసలు వెండి లెక్క చేయి మేడం అన్నారంట ఇంకోడు. అవునా? ఇక లోపలికి పోతూనే ఆ యొక్క బంగారు ద్వారాలు గీరాలు చూసి కింద పడిపోయిందంట మేడం. అప్పుడు నీళ్లు చల్లి, ఏమైంది మేడం అంటే, వామ్మో అని 1,200 మంది సర్వెంట్స్కు బంగారు ప్లేట్లలో భోజనం పెట్టినారట ఆ యొక్క సేవకుల. ఇంకా లోపలికి పోయి, బాబు నిన్ను వినించి తక్కువ, వామ్మ దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు. కాబట్టి దావీదుకు సంపద తక్కువ లేదు. కానీ ఏమంటాడు తెలుసా?
నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యమే ఆయన కీర్తి నా నోట ఉండును. నేను యెహోవాను బట్టి, అది నీ దేవుడిని బట్టి అతిశయపడాలి. నీకు ఇచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఆస్తి ఇస్తే పర్వాలేదు, ఆస్తిని బట్టి గర్వపడద్దు, నా దేవుని బట్టి గర్వపడద్దు. రైట్? కాబట్టి దేవునికి ఏం చేసినాడంటే, ప్రభా నేను ఎల్లప్పుడూ స్తుతిస్తా, కష్టాలున్నా, సుఖాలున్నా, కన్నీళ్ళున్నా, దుఃఖమున్నా, శ్రమలున్నా, బాధలున్నా, శత్రువులున్నా, రైట్, నిన్ను స్తుతిస్తా, నిత్యము నా కీర్తి నా నోట ఉంటా. అంత మాత్రం కాదు, ఒకవేళ జీవితంలో అతిశయపడాలనుకుంటే, బికాస్ ఆఫ్ యూ ఐ యామ్, నాట్ బికాస్ ఆఫ్ ఐ యామ్ యు ఆర్, బికాస్ ఆఫ్ యూ, నిన్ను బట్టే ఈ దావీదు ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేను అన్న ఆ యొక్క థాట్ ఉందన్నమాట. రైట్? కాబట్టి అక్కడ అంత మాత్రం కాదు, ఏమంటాడు తెలుసా, అరే రారా, అరే ఎల్లయ్య, అరే పుల్లయ్య, పుల్లమ్మ, అందరు రాండి, నా కోట చూడండి, నా అంతఃపురం చూడండి అని పిలవలే. రైట్? 95 దావీదు కీర్తన చూడండి. నేను రెఫరెన్సెస్ చెప్పడం లేదు ఎందుకంటే లేట్ అవుతుందని. 95 దావీదు కీర్తన 1వ వచనం ఏమంటాడు చూడండి, చదవండి. రండి అంటున్నాడు. అంటే అందరిని పిలుస్తున్నాడు. ఒక రాజు సేవకులందరినీ పిలుస్తున్నాడు. ఒక రాజు ఎవరిని పిలుస్తారు రండి? ఇప్పుడు మనం పెళ్ళికి కార్డుకు వాట్సాప్లు కానీ ఇప్పుడంతా వాట్సాప్లో ఇస్తున్నాం అనుకోండి. పాతకాలంలో పెళ్లి కార్డులు ఇచ్చినప్పుడు మనం లిస్టు రాసుకుంటాం. లిస్టు రాసుకున్న తర్వాత అరే పలానా సొలొమోన్ బ్రదర్, సొలొమోన్ వదిలే, లిస్టులో తీసే అట్లా కొంతమందిని మనం పిలవం, అర్థమైంది. కానీ ఇక్కడ రాజు ఎవరిని పిలుస్తున్నాడు? సేవకులను పిలుస్తున్నాడు. క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2 ఎంప్లాయీస్ అందరిని పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? మందిరాన్ని రమ్మంటు. అర్థమైందా? అందుకని కింద ఉంది, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. ఈరోజు రేపు భర్త ఒక్కడు మందిరానికి వస్తాడు, భార్యను పిలవడు. అర్థమైంది? భార్య ఒక్కటి మందిరానికి వస్తుంది, భర్తను పిలవడు. భర్తలు ఇద్దరు మోటార్ సైకిల్లో వచ్చేస్తారు, నానా మీరు నడుచుకుంటూ రండి అంటారు పిల్లలను. అర్థమైందా? ఇక్కడ దావీదు మహారాజు ఏమంటాడు? అందరు రాండి, మందిరంలోకి రండి. బయట రాజుని పిలుస్తుంది అనమాట. ఇప్పుడు బయట చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకో, ఓ బ్రదర్ రండి బ్రదర్, ఆరాధన రండి, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కొనియాడదాం అని అన్నాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు కోసం మనం అందరం వస్తాం కదా మందిరానికి. సార్ రండి అంటాడు. అర్థమైందా? అట్లా దావీదు గేటు బయట ఉండి అందరిని పిలుస్తున్నాడు. కోటలోకి రమ్మని కాదు, ఎక్కడికి, ఎందుకు? మనమందరం కూడి ఎవరిని గొప్ప చేయాలి? నన్ను కాదు, ఎవరిని గొప్ప చేయాలి. అర్థమైందా? ఒకసారి స్టేడియంలోకి మన ప్రధానమంత్రి వచ్చిండు. మోడీ అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ అట్లా దావీదు అంటాడే, నా పేరు తీయకూడదు, అందరూ యెహోవాను ఏం చేయాలా? కాబట్టి ఉదయకాలం మనం దేవుని దగ్గరికి వచ్చాం, మనం అందరం కూడి యెహోవాను కనపరచాలి. చూడండి దావీదుకున్న యాటిట్యూడ్. అందుకనే ఏమంటాడు తెలుసా? దావీదు ఎన్నిసార్లు పడిపోయినా దావీదు కుమారుని అనిపించుకున్నాడు యేసుప్రభు. అర్థమైంది? అంత మాత్రం కాదు. రైట్? మరి దేవుడు నాకు నా హృదయానుసారుడు అన్నాడు. నువ్వు దేవుని ఎంత స్తుతిస్తావో దేవునికి అంత ప్రియమైన వానివి అవుతావు, ప్రియమైన దానివి అవుతావు. అర్థమైందా? సో హృదయానుసారులు ఎవరంటే అన్ని పరిస్థితుల్లో నోరు మూసుకొని ఆయన్ను స్తుతించి ఆయన ఒక్క మాట అనకూడదు. మనం ఎందుకు ప్రభువా ఇట్లా అని ఎప్పుడు అనకూడదు. అర్థమైందా? కాబట్టి అక్కడ రాయబడినట్లు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. మీరందరూ కూడి యెహోవానే ఘనపరచుదాము రండి. రైట్? ఆయన నామమును గొప్ప చేయదాము రండి. ఇంకా మిగతా విషయాలు తర్వాత టైం ఉంటే చూద్దాం. సో పాయింట్ అది. కాబట్టి ఉదయకాలం మనం వచ్చినాం. నీ జీవితంలో నీకు ఏం చేసినాడు దేవుడు? దేవునికి నువ్వు ఏం చేస్తావు? రైట్?
ఏం చేస్తాం చూడండి. హెబ్రీ 13:15 ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 13:15 తీసిన వాళ్ళు తొందరగా చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఏం చేయాలా? స్తుతి యాగం చేయాల. తర్వాత అనగా అంటే ఏంది అర్థం? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. జిహ్వా అంటే నాలుక. నాలుకతో ఏం ఫలం ఇస్తాం? అర్థమైంది. ఒకసారి ఒక యూత్ మీటింగ్లో ఒక సిస్టర్ అడిగింది నన్ను, ఒక అమ్మాయి, జిహ్వా ఫలం అంటే యాపిల్ సగం కొరికి దేవునికి ఇవ్వాలనా అనింది. కాదమ్మా తల్లి, అట్లా ఎవరు చెప్పినారు? జిహ్వా ఫలం, అది కూడా జిహ్వా ఫలమే కదా, నోట్లో పెట్టుకుని సగం కొరికి సగం ప్రసాదం అంట దేవునికి. అట్లా కాదు జిహ్వా ఫలం అంటే. అర్థమైందా? అది జిహ్వా ఫలం అంటే నోటితో ఏం చేస్తావు? దేవుణ్ణి స్తుతించాల, ఆరాధించాల. అట్లే 116 దావీదు కీర్తన, 116 దావీదు కీర్తన ఎవరైనా తీసిన చదవండి. 116 దావీదు కీర్తన, అక్కడ 12-13 వచనాలు చదవండి. ఉండమ్మా ఒకరు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదును. రక్షణ పాత్ర ఎక్కడుంటుంది? హెబ్రోన్ గోల్డ్ కన్ క్రాస్ రోడ్ హైదరాబాద్లో ఉంటుందా? ఎక్కడుంటుంది బాబు రక్షణ పాత్ర? ఏడన్నా దొరుకుతుంది అది? ఏడన్నా ఇక్కడ అర్థమైంది? ఇక్కడ ఏమైనా మార్కెట్లో దొరుకుతుందా రక్షణ పాత్ర? అర్థమైందా? అది ఎవరో ఒక ఆమె చంద్ర అదేమంటే శారీస్ షాపులోకి వెళ్ళిండట. శారీ షాపులోకి వెళ్ళి ఏం శారీస్ ఉన్నాయంటే ఉన్నాయంట, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉన్నాయండి. సంతోషం అనే చీర ఏంటంటే అట్లా దొరకదు సార్ అన్నాడు. అర్థమైందా? రైట్. అది ఆనందం అనే కోటు ఏంటంటే అట్లా కోటు దొరకదు సార్ అంటారు. అర్థమైందా? అట్లనే పాత్రల షాప్కి వెళ్ళి బాబు రక్షణ పాత్ర కావాలా అంటే, సార్ అది వినలేదు సార్ మేము ఎక్కడ, అది ఎట్లనో చెప్పండి మేము కూడా తెప్పిస్తాం, ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాం ఆన్లైన్. అట్లా దొరకదు. అది హృదయం. రక్షణ బయట కనపడదు, హృదయంలో కనపడదు. సో ఈ రక్షణ పాత్రతో అంటే హృదయంతో నేను ఏం చెల్లిస్తా ప్రభువా? ఏం లేదు నా దగ్గర. రైట్. కాబట్టి రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని నేను యెహోవాకు ప్రార్థన చేస్తా. ఎక్కడ ప్రార్థన చేస్తా చూడండి. రైట్. 17-18 వచనాలు చదవండి. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణంలో యెరూషలేమా నీ మధ్యన నేను యెహోవాకు నా మొక్కులు చెల్లించాను. ఎక్కడ స్తుతించాలండి? నోరు తెరిచి మందిరంలో, ప్రజల మధ్యలో, హెర్మోను ప్రార్థనా మందిరంలో, యెరూషలేము దేవాలయంలో నోరు తెరిచి నీ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నువ్వు ఆరాధిస్తే అప్పుడు దేవునికి 1,00,000 యాటలు కోసినట్టు. దాన్నే ఏమంటారు? స్తుతి యాగం. అర్థమైందా? అది ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారో వాని దగ్గర పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది. మనల్ని ఈ ప్రపంచంలో ఏది ఎదుర్కొనలేదు. కష్టమైన, సుఖమైన, లాభమైన, శత్రువైన, సిగ్గు అయినా, లజ్జ అయినా, భయమైన, అపాయమైన, ఉపాయమైన, కరువైన, కష్టమైన, ఉపద్రవమైన ఏదైనా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు. మనం దేవుని ఆరాధికులం. మనల్ని ఎవరు ఓడించలేరు ఈ ప్రపంచంలో. మన లోపల ఉన్న సంతోషాన్ని ఏదీ తీసేయలేదు. అందుకనే దావీదు అంటాడు, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. రైట్. ఆయన నామం నేను నిత్యం కీర్తిస్తా, యెహోవాను బట్టి నేను అతిశయపడతా. రైట్. నిత్యము నాతో కూడా యెహోవాను గణపరచుడి. రైట్. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆ విధంగా అందరం ఆరాధన చేయాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కావాలంటే బల్ల మెసేజ్ కట్ చేస్తాం. అందరూ ఆరాధించండి. రైట్. ఎంతమంది ఆరాధిస్తారో అంతమందికి టైం ఏంటి బ్రదర్. ఒక దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ముఖ్యంగా ఈ యొక్క స్పెషల్ మీటింగ్స్ యూత్ కాబట్టి, సో మొట్టమొదట మేము యూత్, అర్థమైందా? అంటే యవన సహోదరులు, యవన సహోదరులకు మొట్టమొదటి ఛాన్స్ ఇస్తాం. మీరు ఆరాధించాలి తప్పకుండా, అందరూ లైన్ బై లైన్, లేకపోతే దగ్గరకు వచ్చి మైక్ ఇస్తాం మేము. రైట్. అది ఇప్పుడు నోరు తెరవకపోతే బయట ఏం నోరు తెరుస్తారు? బయట సువార్త ప్రకటిస్తారు. సో దేవుని మందిరంలో మనం రక్షణ పాత్రను చేతపుచ్చుకొని
ఆయన కృతజ్ఞత తెలుసు. దేవుడు తన వాక్యాన్ని దీవించినగా ఒక చిన్న పాట పాడుదామండి. రైట్.